అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వామినంద్. నేను ఈ వీడియోలో మెడికల్ ఫీల్డ్ అంటే కేవలం డాక్టర్సే కాదండి. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు, అదేవిధంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అదేవిధంగా మెడికల్ స్టోర్స్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఎలాంటి టోటల్ నెంబర్, లక్కీ నెంబర్ ఎలా ఉండాలి, టోటల్ నెంబర్ అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన జోడీ స్పేడ్స్ అనేవి ఎలా ఉండాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. మెడికల్ ఫీల్డ్ అంటే కేవలము ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ ఎవరు యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేసింటారో ఎంఎస్ కానీ డిఎన్డి పీజీ దీన్ని ఏమంటారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు. వాళ్ళకే కాకుండా తర్వాత దీన్ని అండర్ గ్రాడ్యుయేషన్ అంటారు. బీడీఎస్ చేసిన వాళ్ళను అండర్ గ్రాడ్యుయేషన్ అంటారు. బీడీఎస్ చేసిన వాళ్ళైనా, దాని తర్వాత ఎండిహెచ్ చేసిన వాళ్ళైనా, బిఎంఎస్ చేసిన వాళ్ళైనా, బిహెచ్ఎంఎస్ చేసిన వాళ్ళైనా, బివైఎన్ఎస్ చేసిన వాళ్ళైనా సరే, ఇక్కడ బిఎంఎస్ అంటే ఆయుర్వేదికి సంబంధించిన వాళ్ళైనా సరే, బిహెచ్ఎంఎస్ అంటే హోమియోపతికి సంబంధించిన వాళ్ళైనా సరే, బివైఎన్ఎస్ అంటే యోగాకు సంబంధించిన వాళ్ళైనా సరే, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లైనా సరే, అదేవిధంగా మెడికల్ కోడింగ్ అని అంటారు. డిగ్రీస్ కంప్లీట్ చేసుకొని మెడికల్ కోడింగ్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైనా సరే వాళ్ళ టోటల్ నెంబర్, లక్కీ నెంబర్ ఎలా ఉండాలి, అదేవిధంగా జోడీస్ ప్రొఫెషన్గా జోడీస్ అనేది ఏ విధంగా ఉండాలి మొబైల్ నెంబర్లో, అదేవిధంగా ప్రొఫెషన్ తగ్గట్టు ఎలా తీసుకోవాలనే దాని గురించి నేను ఈ వీడియోలో బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తాను. ఒకసారి వినండి. అర్థమైందండి? కేవలం మెడికల్ ఫీల్డ్ అంటే కేవలం ఎంబీబీఎస్ చేసిన వాళ్ళే కాదండి. ఆర్ఎంపీ డాక్టర్లైనా, మెడికల్ కోడింగ్ చేసిన వాళ్ళైనా, మెడికల్ స్టోర్లు పెట్టుకున్న వాళ్ళైనా సరే, వాళ్ళు ఎలాంటి మొబైల్ నెంబర్ వాడాలి, మొబైల్ నెంబర్ పేడ్స్ వాడాలి, ప్రొఫెషన్ తగ్గట్టు ఎలా తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. ముందుగా గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా సరే ఒక డేట్ ఆఫ్ బర్త్డే అనేది ఉంటుందండి. ఆ డేట్ ఆఫ్ బర్త్డేకి ఒక కాంబినేషన్ అనేది ఉంటుంది. ఆ కాంబినేషన్కు ఒక లక్కీ నెంబర్ అనేది ఉంది. ఆ లక్కీ నెంబర్ నీ మొబైల్ నెంబర్ కన్నా ఉండాలి, అదేవిధంగా నీ బ్యాంక్ అకౌంట్కైనా ఉండాలి. టోటల్ నెంబర్, న్యూట్రల్ నెంబర్ కాదండోయ్, కేవలం మొబైల్ నెంబర్ మాత్రమే, కేవలం బ్యాంక్ అకౌంట్కి మాత్రమే లక్కీ నెంబర్ మాత్రమే ఉండాలి, న్యూట్రల్ నెంబర్ కాదు. తర్వాత వాళ్ళ ప్రొఫెషన్ ఏది ఉందో ఆ ప్రొఫెషన్ తగ్గట్టు జోడీస్ అనేది ఉండాలా, దాన్ని పేడ్స్ అంటాము, అది ఉండాలా. దాని తర్వాత పేడ్స్, దానికి సంబంధించిన వాళ్ళ ప్రొఫెషన్ తగ్గట్టు పేడ్స్ అనేది ఉండాలి, దాన్ని జోడీస్ అంటాము. అర్థమైందండి? అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్డే తీసుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్డే తగ్గట్టు కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ తగ్గట్టు ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. ఆ లక్కీ నెంబర్ చూసుకోవాలా, ఎయిడ్స్ చూసుకోవాలా, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, మెడిసిన్కి సంబంధించిన వాళ్ళు ఆ ప్రొఫెషన్ తగ్గట్టు చూసుకోవాలన్నమాట. ఆ ప్రొఫెషన్ ఏంటి అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తా. చూడండి, ఇది నా నెంబర్ రాశాను కదండి, ఇందాక మీకు అర్థమైందా? టోటల్ నెంబర్ ఇది 50లో ఉంటుంది. ఇది నా లక్కీ నెంబరు. ఇక్కడ 7739 2255 ఉంది కదా, వీటిని పేర్స్ అంటారు. ఈ 77 అనేది ఒక పేరు, తర్వాత 73 అనేది పేరు, ఇట్లా విడగొట్టుకుంటూ పేర్స్ అంటారు వీటిని. అర్థమైందా? ఈ పేడ్స్లో ఒక్క నెంబర్ అంటే టోటల్ 3 పేడ్స్ ఉంటాయి. మెడిసిన్కి సంబంధించిన వరకు 3 పేడ్స్ ఉంటాయి. ఆ పేడ్స్ అనేది చెప్తాను చూడండి. ఆ పేడ్స్ అనేది ఏంటి అంటే బాగా వినండి. పేడ్స్ 25 అనేది ఒక పేరు అండి. 25 అనేది ఒక పేరు ఇక్కడ ఉందా? 25 అనేది ఒక పేరు ఉందా? అర్థమైందండి? ఒక 25 పేరు. ఇలా కాకుండా ఇంకా 2 పేర్స్ ఉన్నాయన్నమాట. మొత్తం 3 పేర్స్ ఉన్నాయి. ఒక పేరు నేను ఆల్రెడీ చెప్పాను. అనమాట. ఆ పేరు ఏంది? 25 అనమాట. ఇవి కాకుండా ఇంకా 2 పేర్స్ ఉన్నాయన్నమాట. అర్థమైందండి? ఇవి మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయా లేవా అనేది నేను ఆల్రెడీ ఒక పేరు చెప్పాను, 25. అలా మొబైల్ నెంబర్ ఉండాలి. అంటే ఇక్కడ 3 ప్రిన్సిపల్స్ గుర్తు రావాలి. ఒకటి లక్కీ నెంబరు, రెండోది పేరు, మూడోది ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ ఏంది? డాక్టర్ ప్రొఫెషన్కు నెంబర్ 1 50 వాళ్ళ లక్కీ నెంబర్గా సెట్ అయింది. పేరు ఇక్కడ 25 సెట్ అయింది. మూడోది ప్రొఫెషన్, డాక్టర్ సంఘం. ఈ నెంబర్ వాడే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫీల్డ్ అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది మొబైల్ నెంబర్గా కుదురుతుంది. అర్థమైందా? ఇప్పుడు నేను 25 ఉంది కదా నాకు మెడికల్ ఫీల్డ్ అంటే కాదు. నేను స్టాక్ మార్కెట్ గురించి చెప్పేటప్పుడు 55 అని ఒక నెంబర్ చెప్పాను. స్టాక్ మార్కెట్లో ఉండే వాళ్ళకు 55 నెంబర్ ఉండాలి. తర్వాత ఇక్కడ మెడికల్ ఫీల్డ్ ఉన్నాయి కదా 25 అనే నెంబర్ ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో ఉన్నా, నేను మెడికల్ ఫీల్డ్లో. ఈ వీడియోలో మీరు బాగా గమనిస్తే అంటే
యూజీ చేసిన వాళ్ళు అంటే ఎంబీబీఎస్ యూజీ చేసిన వాళ్ళు, అదేవిధంగా యూజీ తర్వాత పీజీ చేసిన వాళ్ళు అంటే ఎండి కానీ ఎంఎస్ కానీ డిఎన్బి చేసిన వాళ్ళు కానీ, తర్వాత దాంట్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి డిఎం, ఎంసీహెచ్, ఎఫ్ఎన్బి అంటే ఫెలోషిప్ చేసిన వాళ్ళు అనమాట. వాళ్ళకే కాదండి, బీడిఎస్ చేసిన వాళ్ళు, తర్వాత మాస్టర్స్ ఎండిఎస్ చేసిన వాళ్ళు, తర్వాత బిఏఎంఎస్ అంటే యూజీ ఆయుర్వేదిక్ మెడిసిన్కి సంబంధించిన వాళ్ళు, బిహెచ్ఎంఎస్ హోమియోపతి చేసిన వాళ్ళు, అంతెందుకు యోగా చేసిన వాళ్ళు BYNS అనమాట. యోగా చేసిన వాళ్ళు కూడా సరే అండి, ఎవరికైనా సరే. అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు, తర్వాత డిగ్రీలు కంప్లీట్ చేసుకుని మెడికల్ కోడింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లా డిఫరెంట్ పర్సన్స్కు ఎలాంటి లక్కీ నెంబర్ ఉండాలా, అదేవిధంగా లక్కీ మొబైల్ నెంబర్లో ఉండవలసిన పెయిర్స్, దాన్ని జోడీస్ అంటాం, ఎలా తీసుకోవాలి వాళ్ళ ప్రొఫెషన్ తగ్గట్టు అని చెప్పా. ఒకటి ఆల్రెడీ హింట్ ఇచ్చా 25 అనే నెంబర్. తర్వాత ఇంకొకటి అండి, మేజర్గా ఒకటి ఏదో చేస్తున్నారండి పేరెంట్స్. చాలామంది నాకు ఫోన్లు చేసి నెంబర్స్ అడుగుతున్నారు, నెంబర్స్ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ పిల్లల కోసం బీటెక్ చేసే వాళ్ళకో మెడిసిన్కి సంబంధించిన వాళ్ళు నెంబర్స్ తీసుకుంటున్నారండి. తీసుకొని వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి ఇస్తున్నారనమాట. వాళ్ళకి ఇస్తున్నారు, ఎవరికి పిల్లలకు పోయి వాళ్ళు ఎక్కడో హాస్టల్స్లో ఉన్నారని చెప్పేసి వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకి ఇస్తున్నారు. అలా ఇవ్వకూడదండి. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. మీ పేరు మీద యాక్టివేషన్ అయినప్పుడు మాత్రమే మీరు పోయి పిల్లలకి ఇవ్వాలి. ఒక్కరోజు పని అండి, కష్టంగానే ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్స్ కోసమే కదండి మనం ఎన్ని చేసేది. అదే అండి, అదే అండి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటా. మీకు ఎవరికైనా మొబైల్ నెంబర్స్ కావాలనుకున్నా, నేమ్ కరెక్షన్స్ కావాలన్నా, చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలనుకున్నా పైన కనబడుతున్న మొబైల్ నెంబర్కు ఫోన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలా షేర్ చేసినందుకు ఒకరి జీవితం మారిన నా జీవితం దండమేనంటే సర్వోజనో సుఖినో భవంతు.